హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్లో అయితే సాటర్డే నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే సాటర్డే రోజు ఈ విధంగా పూజ చేసేసుకున్నాను. ధూపం వేశాను ఇల్లంతా కూడా. నేను ప్రతి రూమ్ కూడా తిరగనండి, జస్ట్ దేవుని రూమ్లో వేసేస్తాను అంతే. దేవుని రూమ్లోదే ఇల్లంతా నాకు ఎక్కువగానే వచ్చేస్తుంది. ఇల్లంతా వన్ రూమ్లో కానీ బెడ్రూమ్స్లో కానీ అంటింటికి వెళ్ళేలాగా, అంటే ఇక్కడ ఈశాన్యం మూలలో ఒక విభూది ఒకటి కడ్డీ వెలిగిస్తాను. ఎలాగో దేవుడి రూమ్లో ఒకటి, మరియు కిచెన్లో ఆగ్నేయ మూలలో, ఈ 3 మూలల్లో నేను ఈ ధూపం స్టిక్స్ వెలిగిస్తే ఇల్లంతా కూడా పారుతాయండి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అసలు ఎంత హాయిగా ఉంటుందో మార్నింగ్ లేవగానే ఇలా పూజ చేసేసుకొని దీప నైవేద్యాలతో ఇల్లు కలకలలాడితే ఆ ఇంట్లోకి అమ్మవారు మనం అడగకుండానే వచ్చేస్తారు. అంతేకాకుండా మనకు కోరిన కోరికలు వెంటనే తీరుస్తారని నా నమ్మకం అండి. మంచిగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా డైలీ పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్స్ అయితే మీకు మార్నింగ్ కుదరకపోతే కనీసం ఈవినింగ్ అయినా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. పూజ చేసుకుంటే ఎక్కడ లేని ప్రశాంతత, మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేను ఇక్కడైతే మార్నింగే పూజ చేసేసుకున్నాను. ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటానండి. వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాను. ఇక నార్మల్ డేస్లో మాత్రం ఎప్పుడైనా నాన్ వెజ్ వండుతానని ఇక ఆ రోజైతే చేసుకోను. మిగతా డేస్ అయితే సాయంత్రం చేసుకోను, మార్నింగ్ అయితే చేసుకుంటానన్నమాట. ఇక్కడ మా ఇంటి ముందు ముగ్గులు చూసారా ఎంత బాగున్నాయో కదా. ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకుంటే నాకైతే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందండి. అంతా అమ్మవారే ఇస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ప్రతిసారి కూడా నేను పూజ ఎందుకు చేసుకోవాలని చెప్తూ ఉంటానంటే, మన మనస్సుకు శాంతినిచ్చేది ఒక్క పూజ మాత్రమే అని నేను దృఢంగా నమ్ముతాను. కాబట్టి అదే మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ కడపలకు పసుపు కుంకుమ రాసేసి బియ్యపిండితో ముగ్గులు వేసేసి ఈ విధంగా అయితే మంచిగా పూజ చేసేసుకున్నాను. మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక పిల్లలు ఇద్దరు హాస్టలే కదా అండి. ఈరోజు మా వారు ఉన్నారు, ఇక అతను పడుకొనే ఉన్నారు, ఇంకా లేవలేదు. ఇక నేనే ఫస్ట్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇక్కడ చూసారా మా డోర్కి ఇలా అమ్మవారు ఏనుగులతో అభిషేకిస్తున్నట్టు ఉన్నారండి. నేను డిజైన్ చేయించుకునేటప్పుడే ఇలా చేయించుకున్నాను అన్నమాట. ఆ అమ్మవారిని కూడా గంధం బొట్లతో అలంకరించుకున్నాను. ఇక పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్ చూసారా ఎంత నీట్గా ఉందో. నేను ముందు రోజు డిషెస్ అన్నీ వాష్ చేసి పెట్టుకుంటానండి. ఇక తర్వాత ఇదంతా ఇల్లు మొత్తం కూడా తడి లేకుండా తుడుచుకుంటాను. అంటే కడుక్కున్నాను కదా, అక్కడక్కడ తడి ఉంటే మళ్ళీ మరకల్లాగా పడుతుందనేసి ఒక క్లాత్ తీసేసుకొని అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. అస్సలు ఎంత నాకు ఇలా నీట్గా ఉంటేనే ఏదైనా తినాలని తాగాలనిపిస్తుందండి. నీట్గా లేకపోతే అస్సలు నాకు మనసునే పట్టదన్నమాట. ఖచ్చితంగా నేను నీట్గా వేసుకున్నాకనే ఎంత పనైనా సరే, నేను ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని అంతా నీట్గా ఉన్న తర్వాతని నేను ఏదైనా తినడమైనా తాగడమైనా వేస్తానండి. నాకు ఇప్పటిని కాదు, ఎప్పటి నుంచో ఇది అలవాటే అన్నమాట. ఫస్ట్ నీట్నెస్ తర్వాతనే ఏదైనా అన్నట్టుగా ఉంటాను. ఓపిక ఉన్నన్ని రోజులు ఇలా చేసుకుందాం, తర్వాత ఎట్లాగో ఇక వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిందే. అంటే పని వాళ్ళని గిట్ల ఎవరినైనా పెట్టుకునే అవకాశం అయితే ఇవరకైతే రాలేదండి. ఇక ముందు కూడా రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వేరే వాళ్ళు చేస్తే నచ్చదండి అసలు. నా పని నాకే నచ్చుతుంది, వేరే వాళ్ళు ఎవరైనా వేస్తే నాకు అంతగా నచ్చదు. మాకు ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్లో మేము కిందికి వచ్చినాము, పైన వర్క్ నడుస్తుంది. ఇక అప్పుడేమో మా వారు పెట్టుకో బాగా బర్డెన్ పడుతుంది పెట్టుకో, కనీసం గిన్నెలకైనా పెట్టుకో అని మా వారిగా ఫోర్స్ చేస్తే సరే అనేసి గిన్నెలకు పెట్టుకున్నా అండి. అసలు ఎంత చిరాకు వచ్చిందో. ఆమె అయితే కరెక్ట్గా వచ్చేది కాదు. ఆ గిన్నెలేమో పొద్దున మార్నింగ్ వచ్చిందంటే మళ్ళీ మార్నింగే వచ్చేది. నాకేమో గిన్నెలు ఫుల్గా పడతాయండి. నేను వంట వేసిందంటే నాకు ఎక్కువగా గిన్నెలు పడుతూ ఉంటాయన్నమాట. ప్రతి చిన్నదానికి ఏదో ఒక ప్లేటో గిన్నె ఏదో ఒకటి తీసుకునే ఉంటా. ఫుల్ గిన్నెలు పడతాయి. మళ్ళీ ఆమె మార్నింగ్ 10కి వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు రాదు. మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు, లంచ్, మళ్ళీ స్నాక్స్, అంటే అప్పుడు పిల్లలు హాస్టల్ ఉండేళ్ళు కాదు కదా, ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా. ఇక వాళ్ళకి స్నాక్స్ అని అదని ఇదని ఫుల్ గిన్నెలు 2 టబ్బులు రింపు ఉంచేదాన్ని. ఆమెమో వచ్చి తోమేసరికి నాకైతే అసలు నచ్చకపోయేది. మళ్ళీ సరేలే పోనీ
అని అనుకుంటే ఆమె అంత క్లీన్గా కూడా వేసేది కాదు. నాకు అస్సలు నచ్చకపోయేది. ఇక అప్పటి నుంచి ఎంత కష్టమైనా సరే ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకుంటూ నా పని నేనే చేసుకుంటా. ఒకరి మీదనైతే ఆధారపడా. ఒక 3 మంత్స్ ఏమో పెట్టుకున్నా. ఇక తర్వాత ఇక అమ్మో వద్దులే తల్లి అనేసి పాపం ఆమెను పని చేపించి ఇక నేనైతే నా పని అయితే నేను చేసుకోవడం స్టార్ట్ చేసేసిన అండి. అప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎంతైనా కొంచెం కష్టమవుతుంది కదా, అందుకోసమే పెట్టుకున్నా. ఇక ఇప్పుడు కొంచెం ఫ్రీయే కదా, సో ఇక నేనైతే ఏ పని ఆమె లేదండి. బట్టలకి ఎలాగో వాషింగ్ మిషనే ఉంది. ఇక సర్లే అనేసి నా పని నేనైతే చేసుకుంటా. ఇప్పుడని కాదు, ఎప్పుడైనా అంతే, నా పని నేను చేసుకుంటా. ఇక కిచెన్ అంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ సర్దుకొని వచ్చిన తర్వాత నేను వేసిన గోధుమ పిండి స్వీట్ బోండాలు ఉన్నాయి. ఇక అవే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన. మా వారు లేవలేదు, తను లేసాక మళ్ళీ టిఫిన్ చేసి ఇస్తా అనేసి నేనైతే ఇవి కొన్ని తాగేసి వాటర్ అయితే తాగేసి కొంచెం టీ పెట్టేసుకొని తాగాలండి. ఇక టీ తాగిన తర్వాత మా వారు కూడా లేచారు. ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇక రేపు మా బాబు వాడు తన కోసం అనేసి మమ్మీ టమాటో పికిల్ తీసుకురా మమ్మీ అని అంటే ఇక సర్లే అనేసి టమాటా పచ్చడి చేద్దామనేసి ఫస్ట్ అయితే టమాటాలను మంచిగా కడిగి తడి లేకుండా తుడుచుకుంటున్నాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి దొండకాయ చిప్స్ చేద్దామనేసి వీటిని కూడా కడిగి కట్ చేసి పెట్టుకుందామనేసి కడుక్కుంటున్నానండి. ఇక్కడ నాకు కర్రీస్ ఇట్లా మా వారికి అయితే ఫ్రైలు కావాలి, నాకంటే కొంచెం సూపులు కావాలి. కానీ ఇక పాపం తనకు ఉన్నారు కదా, ఇక ఆయన ఉంటే ఖచ్చితంగా 2-3 కర్రీస్ కావాలండి. ఒక్క కర్రీతో అసలుకే తినరు. ఇక సర్లే అనేసి ఇక్కడైతే దొండకాయ ఫ్రై, పప్పు అండ్ టమాటా పచ్చడి ఎలాగో చేస్తున్నాను కదా, మా వారికి కూడా చాలా ఇష్టం ఈ టమాటా పచ్చడి. సో అందుకోసమే కొంచెం ఎక్కువగా చేస్తే తను కూడా తింటాడనేసి కొంచెం ఎక్కువగానే చేస్తున్నా. నేను ఇక్కడ 1/2 kg కంటే కొంచెం ఎక్కువగా ఉన్న టమాటాలు ఒక 2-3 ఎక్కువగా ఉంటాయి. ఆ టమాటాలు తీసుకొని కడుక్కొని మంచిగా తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాను. కొంచెం మెత్తగా ఉన్న టమాటాలు వేయకండి, అంటే కొంచెం పాడైపోయినట్టు ఉన్న టమాటాలు అయితే వేయొద్దు, పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇక టమాటా ముక్కల్ని ఫస్ట్ అయితే దొండకాయలని ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటున్నాం చిప్స్ కోసం. ఈ 2 రెసిపీస్ వచ్చేసి మన ఛానల్లో షార్ట్లో చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు లాంగ్ వీడియోలో అంటే ఇంత కుకింగ్ వీడియోస్ ఇంత పెద్ద వీడియో చూడలేరు కదా అండి. సో అందుకోసం అనేసి షార్ట్గా ఒక్కసారి ఆ వీడియోని చూస్తే మీకు ఈ రెసిపీస్ ఈజీగా అర్థమైపోతాయి. నేను ఎక్కువగా షార్ట్స్లో రెసిపీస్ పెడుతున్నా అండి, చూసేయండి. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇక లాంగ్ వీడియోస్ వచ్చేసి ఇలా డివోషనల్ వీడియోస్ అండ్ నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. ఇక ఇక్కడ చిప్స్ కోసం అనేసి దొండకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. దొండకాయలు అయితే మస్తు లేతగా సూపర్ ఉన్నాయి. అసలు వీటిని ఇంకా ఫ్రై కంటే కర్రీ వేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. కానీ ఇక మా వారు ఉన్నారని చెప్పాను కదా, తనకు ఈ కర్రీస్లో ఏ కర్రీలో టమాటో వేస్తే అస్సలు నచ్చరండి. తనకి ఏదైనా ఫ్రై కావాలన్నమాట. నాకేమో ఈ ఫ్రైలు నచ్చవు. ఇక సర్లే ఎలాగో పప్పు చేస్తున్నాను కదా, సో ఇక పప్పులో మామిడికాయ పచ్చడి వేసుకొనైనా నేను కడుపు నిండా తింటా అండి. మనకు అట్లాంటివి ఏమి ఉండయి. ఇక తర్వాత టమాటా ముక్కలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను పచ్చడి కోసం అనేసి. ఇక ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఈరోజు మా లంచ్ వచ్చేసి వైట్ రైస్, పెసరపప్పు కర్రీ, మామిడికాయ పచ్చడి, దొండకాయ చిప్స్ అండ్ మంచి టమాటో పచ్చడి, ఇక పాపడాలు కూడా వేయించిన. అండ్ అంతేకాకుండా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇది దొండకాయ పకోడీ అనే చెప్పొచ్చండి. సూపర్ ఎమ్మి టేస్టీగా ఉన్నాయండి. ఈరోజు వంటలన్నీ సూపర్గా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఇవంతా పని చేసేసరికి ఫుల్ ఉడకపోతకి మళ్ళీ స్నానం చేసి వచ్చేసిన. ఇక లంచ్ అయితే వేయాలి. మా వారు అయితే లంచ్ ఆకలిస్తుంది అని ఒకటే కేకలు వేస్తున్నారు. ఇక సో మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తానండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.